गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। అందరికీ నమస్తే. మనం దిగంబర అవధూత శ్రీ చివట అమ్మ గురించి చెప్పుకుంటూ ఉన్నాము. చివటమ్మ అమ్మగారి గురించి ఎన్ని ఎపిసోడ్లలో చెప్పుకున్నాం. మన ఆమె యొక్క దివ్యలీలల గురించి చెప్పుకున్నాము. ఆమె యొక్క చాలా మంచి హృదయం, కరుణగల హృదయం గురించి, సాదా సీదా జీవనం గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు మనం అమ్మ తన సమకాలికులైనటువంటి మహాత్ములతో ఎలా ఒక కనెక్టివిటీలో ఉండేవాళ్ళు, అంటే వాళ్ళతో అందరూ ఒకే రకమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళందరితో కూడా అమ్మ యొక్క ఆత్మస్థితి కలిసి ఉండేదన్నమాట. అంటే ఎవరు ఏం చేసుకున్నా ఒకరికొకరికి తెలుస్తూ ఉండేవి. మహాత్ముల స్థితి అలా ఉంటుందన్నమాట. జ్ఞానే గుర్తుపడతాడు అనేటటువంటి ఒక నానుడు కూడా ఉంది. అలా మహాత్ములు ఎప్పుడూ ఒక ఏకత్వాన్ని కలిగి ఉంటారు. షిరిడీలో సాయిబాబాకి ఒక రూపాయి దక్షిణ ఇవ్వలేదే అని బాధపడుతున్నప్పుడు ఆ బాధపడుతున్నటువంటి కార్తీక్తో ₹1 నాకివ్వని అడిగి నాసిక్లో నరసింహ మహారాజ్ స్వీకరించారట. ఇక్కడ సాయిబాబాకి ఇద్దామనుకుంటే ఆయన ఇవ్వలేకపోయాడు. అప్పుడు అక్కడ ఆయన అడిగి తీసుకున్నారు నరసింహ మహారాజు. అలాగే సాయి ముస్లిం అనే సంకోచంతో వారికి నమస్కరించక ఉపాసిని బాబా దగ్గరికి వెళ్ళి నమస్కరించకపోతే ఆయనంట కాళ్ళు వెనక్కి తీసుకున్నారంట. బాబాని ముస్లిం అనే దృష్టితో చూసి నువ్వు మళ్ళీ నా దగ్గరికి వస్తావా, మేమందరం ఒకటే అని ఆయన దానికి అంతరార్థం అన్నమాట. అలాగే మహాత్ములు ఒకరి భక్తులను ఇంకొకరు ఎంతో ప్రేమతో కూడా ఆదరిస్తారు. ఒకసారి బాబా దగ్గరికి గురు సిద్ధారుడుల శిష్యులు వస్తే ఈరోజు ఒక మహాత్ముని దర్బార్ నుంచి ఒకడిక్కడికి వచ్చాడని చెప్పి చాలా సంతోషంగా పండ్లు, మిఠాయిలు అన్నీ కొని అక్కడ వాళ్ళందరికీ పంచిపెట్టారన్నమాట. వీళ్ళందరూ అలా ఒక ఏకభావంతో ఏక కుటుంబంగా ఉండేవాళ్ళు. అక్కలకోట స్వామి, సాయిబాబా, తాజుద్దీన్ బాబా, గజానన మహారాజు, ధనీవాలా దాదా గారు వీళ్ళందరూ ముఖ్యులన్నమాట. ఆ సమయంలో ఉన్నటువంటి సమకాలికులైనటువంటి అమ్మ కూడా అలాగే ఉండేవాళ్ళు. వాళ్ళందరితో ఒక ఆత్మస్థితిలో, ఫ్రీక్వెన్సీలో ఉండేవాళ్ళు అన్నమాట. అమ్మకి మన ఎక్కిరాల భరద్వాజ్ గారు ఎలా పరిచయం అయ్యారు, ఆయన తన జీవిత చరిత్రలో ఉన్నటువంటి ఆ సంఘటనలన్నీ గ్యాదర్ చేసుకొని మనకు అందించారంటే మాస్టర్ గారు అమ్మ గురించి, ఆమె స్వానుభవాల గురించి ఎప్పటికప్పుడు స్వీకరించారన్నమాట. భరద్వాజ మాస్టర్ గారు 1963లో బాబా వద్ద దివ్యానుభూతిని పొంది బాబాని సశరీరుగా చూడలేకపోయాననే బాధతో ఉండేవాళ్ళంట. సరే, కనీసం ఇప్పుడున్న పూర్ణ పురుషుల యొక్క ఆశీస్సులైనా ప్రసాదించడని సాయిబాబాకి నమస్కరించుకొని ఆ సమయంలో ఉన్నటువంటి అవధూతని దర్శించుకోవాలని బయలుదేరారు ఆయన. అలా ఆయన వెళుతూ ఉంటే చివటమ్మ సాయిబాబాని పెద్దబాబాని, మాస్టర్ గారిని చిన్నబాబాని చెప్పేవాళ్ళంట. సాయిబాబాకా బేటా అన్నారంట. శ్రీ గుణవని మహారాజ్ శ్రీ గోపాలస్వామి భరద్వాజ్ భగవాన్కి సమానహే అన్నారట. శ్రీ సాయిని ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసలో నిలుపుకున్న ధన్యజీవి అన్నారు శ్రీ పూర్ణానంద. పెద్దవారు చాలా పెద్దవారు అన్నారంట శ్రీ నాంపల్లి బాబా. ఋషి అని అన్నారట పరాడ్ సింగ అన్సూయమాత. శ్రీ రాఖాడి బాబా నువ్వు ఎక్కడ నమస్కరిస్తే అక్కడ సాయినాథుని పాదాలే ఉంటాయని ఆయన ఆశీర్వదించారంట ఎక్కిరాల భరద్వాజ్ గారిని. మాస్టర్ గారి నిర్యాణానంతరం రామారావు అనే శిష్యుడు విజయవాడలో ఒక అవధూతను కలిసి మాస్టర్ గారి గురించి అడిగితే ఆయన సైగలతో 3 ముఖాలు ఎగిరిన దత్తమూర్తే శ్రీ మాస్టర్ అని చెప్పారంట. ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు సాక్షాత్తు శ్రీ దత్తాత్రేయుల అవతారమనే చెప్పారన్నమాట ఆయన చెప్పక. అలా 1969లో శ్రీ పాకలపాటి గురువు గారికి స్వప్నంలో శంకుచక్ర గదాధారిని విష్ణుమూర్తిలా కనిపించారంట ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. అలా ఎంతోమంది భక్తులకి ఎన్నో అభావాలు కలిగినాయి. పూజ్యశ్రీ భరద్వాజ మాస్టర్ గారు 1973 సెప్టెంబర్లో ఏలూరుకి స్పాట్ వాల్యుయేషన్కి వెళ్ళారట. అప్పుడు అక్కడ చివటమ్మ గురించి మొట్టమొదటిసారిగా విన్నారు. ఆమె చూడాలని తపన పుట్టింది. సరే, ఒక ఆదివారం నాడు అమ్మ దర్శనానికై బయలుదేరారు చివటం. అయితే 2-3 మిత్రులు కూడా అమ్మ దర్శనం చేసుకోవడానికి ఉత్సాహం చూపడంతో వాళ్ళని కూడా వెంటకు పెట్టుకొని వెళుతున్నారు. తణుకు చేరి అక్కడి నుంచి కాలినడకన చివటం బయలుదేరేసరికి అమ్మ చివటం ఊరిపోలి మేర దగ్గరికి వీళ్ళు వెళ్ళేసరికి అమ్మే ఎదురొస్తున్నారంట రోడ్డు మీద.
దిగంబరైన ఆమెను అమ్మగా గుర్తించి మాస్టర్ గారు సాష్టాంగ నమస్కారం చేయబోతుంటే అమ్మే మాస్టర్ గారికి సాష్టాంగ నమస్కారం చేశారట. అమ్మ లేవగానే మాస్టర్ గారు అమ్మ చేతికి పూలు పళ్ళు సమర్పించుకొని సాష్టాంగ నమస్కారం చేసుకున్నారు. ఈ సంఘటన గురించి అడిగితే మాస్టర్ గారుని ఎవరైనా అందరిలో ఆ పరమాత్మను దర్శించే అవధూతలు ఎందుకు అలా చేస్తారో చెప్పడం కష్టం అని అన్నారట. అందులో మన గొప్పతనం ఉందనుకోవటం అవివేకం అన్నారు. అమ్మ లాంటి అవధూత ఎకిరాల భరద్వాజ మాస్టర్ గారికి సాష్టాంగ నమస్కారం పెట్టిందంటే ఆమె కంటే ఈయన గొప్ప అనే భావన భక్తుల్లో వస్తుందేమోనని మాస్టర్ గారు అలా చెప్పారన్నమాట. వారికి అందరిలోనూ పరమాత్మే కనిపిస్తాడు. 1980 నవంబర్లో మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళారట. ఈసారి వాడు అమ్మ వద్ద 3 రోజులు ఉన్నారంట. మాస్టర్ గారు వస్తున్నారంటే అమ్మ చాలా సంబరపడిపోయేవాడంట. బాబు వస్తున్నాడు చాలా హడావిడి చేసి స్వయంగా అన్ని రకాలు వండించి ఆయనకి ముద్దలు చేసి ఆయనకో ముద్ద పెడుతూ తనొక ముద్ద తింటూ అలా ఆయనకి కడుపు నిండా పెట్టేవాళ్ళు. అది చూసే వాళ్ళకి పరమానందంగా ఉండేదట. అయితే మాస్టర్ గారు మరుసటి రోజు ఉదయం అమ్మకు పూజ చేయాలని సంకల్పించుకొని రామాలయంలో పూజకి ఏర్పాట్లు చేశారంట. మాస్టర్ గారు అమ్మకి శాస్త్రోక్తంగా షోడశోపచార పూజ చేయాలంటే అమ్మ ఏం చేశారు, తన ఒళ్ళో షిరిడి సాయిబాబా ఫోటో పెట్టుకున్నారట. అప్పుడు మాస్టర్ గారు అర్పించే ప్రతి పుష్పాన్ని ఆమె సాయిబాబా పటం దగ్గర పెట్టేవాళ్ళు. అలా తనకు సమర్పిస్తున్న పూజని సాయిబాబా పూజగా ఆవిడ మార్చారన్నమాట. అలాంటి దిగంబర అవధూత దత్తస్వరూపిణైన మా అమ్మకు సాయి మాస్టర్ చేసే దివ్య పూజ చాలా అద్భుతంగా ఉండేది. ఆ రామాలయం అంతా ఒక దివ్యమైన ఆధ్యాత్మిక శక్తిలో నిండిపోయేదంట. పూర్ణ జ్ఞాని అనేటువంటి అమ్మ సన్నిధిలో ఆయన బోధించేదే ఉంది. అమ్మ ఆయన ఏదో చెప్పమనేవాళ్ళంట. అప్పుడు ఆయన తనకు తెలిసినంత విషయాలు అమ్మ గురించి చెప్తూ ఉండేవాళ్ళు అన్నమాట. అయితే అమ్మ లాంటి జ్ఞానులు మన మధ్య జీవించడం ఎంతో కష్టం. వాళ్ళు వాచ ఏం బోధించరు, సాక్షాత్తు దత్తాత్రేయ స్వరూపులు. వాళ్ళ మౌనమే నిరంతర బోధ. ఆ అమ్మ అప్పుడప్పుడు చెప్పే మాటలే గొప్ప ఉపదేశాలు అనేవాళ్ళు. అవి వినండి, ఆచరించడానికి ప్రయత్నించండి. అమ్మ రూపాన్ని చూస్తూ ఆ రూపంలో దివ్యత్వాన్ని చింతన చేస్తూ ఆమె ఆచరణ ద్వారా మనకు అందించే బోధన గ్రహించాలి. సమయాన్ని వృధా చేయకండి. తల్లికి తగ్గ బిడ్డలు కండి. మీ ఆధ్యాత్మికత భాండాగారాలను నింపుకోండి అన్నట్ట బాబా. అలాగే మనం కూడా అమ్మకు తగ్గిన బిడ్డలం కావాలి. అలా మాస్టర్ గారు అమ్మని దర్శించుకుంటూ ఉండేవాళ్ళు అన్నమాట. ఈ ఎకిరాల భరద్వాజ గారు సాయి లీలామృతం రాశారు. అది ఒక భక్తుడు అమ్మకు చూపిస్తే అమ్మ దాన్ని చదివించి విని అప్పటి నుంచి భగవద్గీత పాటు అది కూడా పారాయణం చేయించేవాళ్ళు తమ భక్తుల చేత కూడా. మాస్టర్ గారు విద్యానగర్లో నిర్మించిన షిరిడి సాయిబాబా మందిరానికి అమ్మ తన ఆశీస్సులు ఇవ్వటం కాకుండా 116 రూపాయలు విరాళంగా పంపారట. ఆ మందిర కుంభాభిషేకానికి తమ భక్తుల్ని పంపించారు. పెద్దబాబుకి వేయమని 2 రూపాయలు ఇచ్చారు. పెద్దబాబు అంటే ఇక్కడ సాక్షాత్ షిరిడి సాయిబాబా. విద్యానగర్లో కుంభాభిషేకం జరుగుతున్న సమయంలో చివటల్లో అమ్మ శ్రీ సాయిబాబాకి పూజ జరిపించారట. మాస్టర్ గారిని వారి కార్యక్రమం అమ్మ ఎంతగా ఆదరించారో ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంటుందన్నమాట. అమ్మకు అంత ఇష్టం మాస్టర్ గారు అంటే. అలా మాస్టర్ గారు అమ్మ యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఒకసారి కుటుంబ సమేతంగా ఆయన వెళ్ళారు అమ్మ దగ్గరికి. మాస్టర్ గారు వారి శ్రీమతి వారి పాపకు కూడా ఎంతో ప్రేమ వాత్సల్యాలతో ఆదరించారు. పాపకి ఇష్టమైన వంటకాలు కూడా చేసి పెట్టారట. అమ్మ తమ భక్తులతో మాస్టర్ గారి గురించి ఎంతో గొప్పగా చెప్పేవాళ్ళంట. ఎంత జీతం వస్తే అంత బాబు, అంత పైసా పెట్టు ఉరుకులు పరుగులు అన్నారట. ఎంత వచ్చినా దాన ధర్మాలకి సాయి సేవలో దేశం అంతా తిరగడానికే సరిపోయేదన్నమాట ఆయనకి. అలాంటి ఆయన చేసేటటువంటి దాన ధర్మాలు కూడా మూడో కంటికి తెలిసే కాదు, అంత గుప్త దానాలు చేసేవాళ్ళు. మాస్టర్ గారికి పుత్రుడు జన్మించబోతున్నాడని కూడా అమ్మ చెవటమ్మ ముందుగానే చెప్పారట. విద్యానగర్ కుంభాభిషేకానికి వెళ్ళి వచ్చిన లక్ష్మిగారు అమ్మతో మాస్టర్ గారి శ్రీమతి గర్భవతి అనే సమాచారం చెప్తూ అమ్మ సాధువులు పిల్లలేంటమ్మ అన్నారట. అప్పుడు అమ్మ వ్యాసుడికి సుకుడిట్టినట్టునే అన్నారట. అంటే వ్యాస భగవానికి సుకుడు ఎలా పుట్టారో అలాగే అంత మహనీయులు పుట్టబోతున్నారన్నమాట అర్థం. ఈ విధంగా మాస్టర్ గారి బాబు చిరంజీవి ద్వారకానాథ్ జ్ఞానేశ్వరి జననాన్ని అమ్మ ముందుగానే వెల్లడి చేశారట. అంతేకాకుండా మాస్టర్ గారి భార్యకి 5వ నెలలో చలివిడి పటిక బెల్లం చీర కూడా పంపించారట. విద్యానగర్ సాయి మందిర కుంభాభిషేకం సందర్భంగా ప్రచురించబడిన సద్గురు దర్శనం అనే సంచికని అమ్మకు చదివి వినిపిస్తుంటే బాబు ఎంత తిరిగాడే, ఎంత కష్టపడ్డాడే, ఎన్ని విషయాలు సేకరించాడే అనేవాళ్ళట. అమ్మ గురించి ఆ వ్యాసంలో చాలా విషయాలు రాస్తే అమ్మకు అనుమానం వచ్చి లేచి అరుగు మీద కూర్చొని వస్తే ఎర్రమంగి ఇవన్నీ నువ్వు మోసావటే అన్నట్ట. అంటే అక్కడ ఉండే మంగమ్మ గారిని అడిగి ఎకిరాల భరద్వాజ గారు అమ్మకు సంబంధించినటువంటి విషయాలను తెలుసుకొని ఆ వ్యాసంలో రాశారన్నమాట. అది తెలుసుకొని అమ్మ నువ్వే మోసావా అని అడిగారన్నమాట.
అమ్మ ఎవరు తమ చరిత్రను రాస్తానని ఒప్పుకునేవాళ్ళు కాదట. ఒకసారి కట్టా సత్యం గారు అమ్మని అడిగారట, మా ఊర్లో వరకురు స్వామి శివానంద మొదలైన వారి చరిత్రను రాశారమ్మా, మీది కూడా రాస్తానంటున్నారు, నన్ను అడగమన్నారంటే అప్పుడు అమ్మ అన్నట్ట, నాకు చరిత్ర ఏముందని, వాళ్ళంతా మహాత్ములు, నాకేం తెలిసినని ఏం చేశానని ఆయన వెనుక చరిత్ర అంతా మరలా గుర్తు తెచ్చుకొని చెప్పడం ఎప్పుడో కక్కిన గూడు తిరిగి తిన్నట్టే. వాళ్ళలా అడుగుతూనే ఉంటారు, నాకు తెలియదని ఊరుకో, నాకు చరిత్ర వద్దు ఏమీ వద్దు అన్నారంట. ఎవరైనా అలా రాస్తామన్నా తమ దగ్గరికి వస్తామన్నా అమ్మ తొందరగా ఒప్పుకునేవాడు కదా. అలాంటిది ఎక్కిరాల భరద్వాజ్ గారికి ఆవిడ అన్ని విషయాలు తెలిసేటట్టు చేశారు. ఆయన రాసిన ఒప్పుకున్నారన్నమాట. అంతటి అవ్యాజమైనటువంటి ప్రేమానురాగాల అమ్మకి ఎక్కిరాల భరద్వాజ్ గారి మీద ఉండేదన్నమాట. ఎంతైనా అమ్మకి తెలుసు కదా, ఆయన దత్తాత్రేయ స్వరూపులు, సాయిబాబా భక్తులు, అంతటి మహనీయులు. అందుకని ఒక సద్భావనతోటి మానవ మాతృలకి అమ్మ గురించి తెలియజేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఆయన చేసిన అన్వేషణ, ఎంతోమంది అవధూతుల యొక్క చరిత్రను ఆయన రాయటం, వెలుగులోకి తేవటం అమ్మకి తెలుసు. కాబట్టి ఆయన యొక్క అన్వేషణకి ప్రజలకు ఉపయోగపడుతుందని ఆయన సద్భావనకి మెచ్చుకొని తన చరిత్ర రాసిన అమ్మ ఒప్పుకున్నారు. ఆయనంతా తన సొంత బిడ్డలాగా చూసుకునేవాళ్ళట. అలాంటిది అమ్మ యొక్క దివ్యమైన ప్రేమ. ఆమె ప్రేమ మన మీద కూడా ఉండాలని ఆశిస్తూ ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఆపుతున్నాను. తిరిగి మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ. నమస్తే.